హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ పరీక్ష ఉదయం 10 గంటలకి జరగబోతున్న నేపథ్యంలో ప్రతి విద్యార్థికి, ప్రతి అభ్యర్థికి పొలిటికల్ రేడియో ఛానల్ తరఫున ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ బాగా రాయండి. అయితే ఈ సందర్భంగా నేను 2-3 సలహాలు, సూచనలు ఇవ్వదలుచుకున్నానండి. గ్రూప్ 2, గ్రూప్ 1 లాగా కాకుండా నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి అనవసరమైన టెన్షన్లు పడనవసరం లేదు. 200 మార్కులు అంటే 200 మార్కులు కూడా అటెంప్ట్ చేయండి. 200 మార్కులు ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేయండి. అనవసరమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఎగ్జామ్ హాల్లో. ఎందుకు అని అంటున్నానంటే, ఎగ్జామ్ పేపరు టఫ్గా వచ్చిందనో, ఎగ్జామ్ పేపరు ఈజీగా వచ్చిందనో అనవసరమైన ఆందోళన వద్దు వద్దు వద్దు. ఎందుకు వద్దు అంటున్నాను అని అంటే, ఎగ్జామ్ పేపర్ టఫ్గా వస్తే అందరికీ టఫ్గానే ఉంటుంది. ఎగ్జామ్ పేపర్ ఈజీగా వస్తే అందరికి కూడా ఈజీగా ఉంటుంది. వామ్మో పేపర్ ఈజీగా వచ్చింది కాబట్టి అందరు పరీక్ష రాసేస్తారేమో, నేను రాయలేనేమో అని ఆందోళన అవసరం లేదు. వామ్మో పేపర్ టఫ్గా వచ్చింది, నాకు క్వశ్చన్స్ రావట్లేదు అన్న ఆందోళన పడవద్దు. దయచేసి అర్థం చేసుకోండి. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటి అని అంటే, ఓఎంఆర్ షీట్లో ఫిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫిల్ చేయండి. చాలాసార్లు చాలామంది 5 క్వశ్చన్లు తప్పులు పెట్టడము అట్లా చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా 1-2 క్వశ్చన్స్ అయితే ఓఎంఆర్ షీట్లో తప్పు పెడతారు. అలాంటి కనుక అవాయిడ్ చేసుకుంటే మీరు విజయానికి దగ్గరగా ఉన్నట్లే. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అంటే, ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వీళ్ళు మెయిన్స్ ఎగ్జామ్లో 30 మార్కులకి కానిస్టేబుల్కి జనరల్ ఇంగ్లీష్ ఉంది కాబట్టి, ఈ జనరల్ ఇంగ్లీషు ఉన్న నేపథ్యంలో కొంతమంది మాకు ఇంగ్లీష్ రాదులే, మేము పెట్టలేము అన్నట్టుగా అవాయిడ్ చేస్తుంటారు. దయచేసి అవాయిడ్ చేయొద్దు. క్వశ్చన్ను పూర్తిగా చదవండి. వీలైనంత వరకు ట్రై చేయండి. 1-2 ఆప్షన్స్ ఏమైనా ఎలిమినేట్ చేసి అటెంప్ట్ చేస్తే బాగా ఎగ్జామ్ రాయగలిగితే మీరు విజయానికి దగ్గరలో ఉన్నట్టే. మళ్ళీ ఒకసారి పొలిటికల్ రేడియో ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.